ఈ కథ తన నూతన గే నేపథ్య చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత దర్శకుడు అజయ్ తన సొగసైన సోఫాలో ఒంటరిగా కూర్చుని ఉండటంతో ప్రారంభమవుతుంది. తన కీర్తి మరియు విజయం ఉన్నప్పటికీ తన ఏకాంతాన్ని ప్రతిబింబిస్తూ అతను దూరం వైపు చూస్తాడు. అయితే ఈ రోజు భిన్నంగా ఉంటుందని హామీ ఇస్తుంది. అతని ఇంట్లో సినిమా షూట్ షెడ్యూల్ చేయబడింది మరియు రోజు ప్రజలు, శక్తి మరియు సృజనాత్మకతతో నిండి ఉంటుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు అజయ్ నిద్రలేచి రాబోయే దీర్ఘకాలానికి తనను తాను సిద్ధం చేసుకుంటాడు. టీ కాచుకుని తన సోఫాలో కూర్చున్న తర్వాత డోర్ బెల్ మోగుతుంది. ఒక డెలివరీ వ్యక్తి ఈరోజు షూటింగ్ కోసం అవసరమైన స్విమ్మింగ్ కాస్ట్యూమ్ మరియు పారదర్శక చొక్కా ఉన్న పార్సిల్తో వస్తాడు. ప్రతిదీ సమయానికి చేరుకుందని సంతృప్తి చెంది అజయ్ వస్తువులను తనిఖీ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత అజయ్ సినిమా ప్రధాన నటుడు సంజయ్ నుండి కాల్ అందుకుంటాడు. అతను 10 నిమిషాల్లో వస్తానని తెలియజేస్తాడు. సంజయ్ కేవలం నటుడు మాత్రమే కాదు, అతను LGBTQ+ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్. అజయ్తో స్పాట్లైట్ పంచుకుంటాడు. ఇద్దరూ అనేక విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు మరియు లోతైన వృత్తిపరమైన బంధాన్ని పంచుకున్నారు. సిబ్బంది వచ్చి లైట్లు మరియు కెమెరాలను అమర్చగా సంజయ్ అజయ్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. వారు ఆనందోత్సాహాలు పంచుకుంటారు, సెట్ ఏర్పాట్లను చర్చిస్తారు మరియు ప్రతిదీ సరిగ్గా ఉందని నిర్ధారించుకుంటారు. సన్నాహాలు పూర్తయిన తర్వాత వారు చిత్రీకరణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి సన్నివేశంలో సంజయ్ మరియు అజయ్ నీలేష్ మరియు మనీష్ అనే 2 పాత్రలను చిత్రీకరిస్తారు. ఈ సన్నివేశం సోఫాపై జరుగుతుంది. అక్కడ నీలేష్ మనీష్ యొక్క అచంచలమైన మద్దతు మరియు దయకు కృతజ్ఞతలు తెలుపుతాడు. వారు అంగీకారం, సంబంధాలు మరియు వారి సమాజంలో ప్రేమ మరియు గౌరవం యొక్క ప్రాముఖ్యతను చర్చిస్తారు. ఈ సన్నివేశం ఒక సన్నిహిత మరియు హృదయపూర్వక సంభాషణను సంగ్రహిస్తుంది, వారి కనెక్షన్ యొక్క భావోద్వేగ లోతును హైలైట్ చేస్తుంది. కెమెరామెన్ కట్ కోసం పిలుస్తాడు మరియు సన్నివేశం విజయవంతంగా ముగుస్తుంది. తదుపరి సన్నివేశంలో పాత్రలు మరింత వ్యక్తిగత స్థలంలోకి మారుతాయి. మండుతున్న వేడి మధ్య మనీష్ స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. తరువాత నీలేష్ స్నానం చేస్తాడు. వారు దుర్బలత్వం మరియు ఇంద్రియ సాన్నిహిత్యం యొక్క క్షణాలను పంచుకుంటున్నప్పుడు వారి స్నేహం మరింత తీవ్రమవుతుంది. స్నాన దృశ్యం వారి మధ్య సున్నితమైన కానీ ఉద్వేగభరితమైన బంధాన్ని సంగ్రహిస్తుంది. వారి ప్రేమను సున్నితత్వం మరియు శ్రద్ధతో చిత్రీకరిస్తుంది. తరువాతి దృశ్యం బెడ్రూమ్లోకి వెళుతుంది. అక్కడ నీలేష్ మరియు మనీష్ వారి లోదుస్తులలో కలిసి పడుకుంటారు. రాత్రి గడిచే కొద్దీ వారి సాన్నిహిత్యం తీవ్రమవుతుంది. ఇది ఆప్యాయత మరియు ఇంద్రియాలకు సంబంధించిన సన్నిహిత క్షణాలకు దారితీస్తుంది. కెమెరా వారి భావోద్వేగాలను కళాత్మకతతో బంధిస్తుంది. ముడి అభిరుచిని భావోద్వేగ ప్రామాణికతతో సమతుల్యం చేస్తుంది. చివరి షాట్ను ముగించిన తర్వాత సిబ్బంది తమ పరికరాలను ప్యాక్ చేయడం ప్రారంభిస్తారు. బృందం చెల్లాచెదురుగా వెళుతుండగా అజయ్ మరియు సంజయ్ కొద్దిసేపు ఏకాంతాన్ని పంచుకుంటారు. సెట్ ఇప్పుడు ఖాళీగా ఉండటంతో అజయ్ మరో ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేయడం గురించి ఆలోచిస్తాడు. సంజయ్ వెళ్ళిపోతాడు మరియు అజయ్ తన గొప్ప ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతాడు. రాత్రి పడుతుండగా అజయ్ తనకు తానుగా ఒక పానీయం పోసుకుని తన చుట్టూ ఉన్న శూన్యతను చూస్తాడు. అతని వృత్తిపరమైన విజయం మరియు అతను పొందే ప్రశంసలు ఉన్నప్పటికీ లోతైన ఒంటరితనం అతనిని ముంచెత్తుతుంది. అతను తన జీవితాన్ని ఆలోచిస్తాడు, ప్రశంసలతో నిండిన కానీ నిజమైన సహవాసం లేదా తిరిగి రావడానికి కుటుంబం లేని జీవితం. ఒక ఫోన్ కాల్ అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తుంది.
ఒక యువ ఆశావహ నటుడు రాజు అతనితో కలిసి పనిచేయడానికి అవకాశం కోసం చూస్తున్నాడు. అజయ్ మరుసటి రోజు స్క్రీన్ టెస్ట్ షెడ్యూల్ చేస్తాడు. కానీ సంభాషణ అతని సంబంధాల లావాదేవీల స్వభావాన్ని నొక్కి చెబుతుంది. కథ చివరి క్షణాల్లో అజయ్ ఒంటరిగా కూర్చుని, చేతిలో తాగుతూ, ముఖం మీద కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాడు. తాను అనుభవిస్తున్న శూన్యతను మరెవరూ భరించకూడదని ఆశిస్తూ. నిశ్శబ్ద ప్రార్థన చేస్తున్నప్పుడు అతని ఒంటరితనం యొక్క బరువు అతనిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తుంది. తెర చీకటిగా మారి, కీర్తి, ప్రేమ మరియు మూసిన తలుపుల వెనుక జరిగిన నిశ్శబ్ద యుద్ధాలపై పదునైన ప్రతిబింబాన్ని వదిలివేస్తుంది.